ఆపాతాళనభస్థలాంతమోనద్బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిష్పాటికలింగమౌళివిలసత్పూర్ణేन्दువాంతామృతైః అష్టోకాప్లుతమీకమేషమనిశం రుద్రానువాకాన్ జపాన్ ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. పార్వతీ పరమేశ్వరుని నీలకంఠ ఉమాపతి మృత్యుంజయ కాళభైరవ దండపాణి డొంటి వినాయక విశాలాక్షి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవత దివ్యపాద చరణవిందార్పణమస్తు. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని రుద్రాక్ష మహిమ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్ and Chennai. Since 1990, reach your destination. Phone number 9494409777. ఆధ్యాత్మిక మిత్రులారా, ఇప్పటి వరకు మనం 6 ముఖముల రుద్రాక్ష షణ్ముఖి వరకు తెలుసుకున్నాం. ఈరోజు విశేషించి 7 ముఖముల రుద్రాక్ష గురించి తెలుసుకుందాం. దీన్ని సప్తముఖి, 7 ఫేస్ రుద్రాక్ష అని పిలుస్తారు. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వటంలో ఇది కూడా ఒకటి. వీటిల్లో అనేక రకములైనటువంటి విధానాలు ఉంటాయి. కుంకుడుకాయ గింజ సైజు, పెసరగింజ సైజు నుంచి కుంకుడుకాయ గింజ సైజు వరకు, పెద్ద ఉసిరికాయ సైజు వరకు, ఒక హైబ్రిడ్ బఠానీ గింజ సైజులో ఉన్నటువంటివి, అంటే ఒక 12 mm, 11, 12, 13 mm సుమారుగా ఆ సైజు మాలగనక వెయ్యగలిగితే 108, వేయలేకపోతే 54 లేదా 27 ముఖాలు, 27 రుద్రాక్షలు ఒక కంఠమాలగా గనక ధరించగలిగితే దీన్ని ఇంద్ర సంబంధంగా చెప్తారు. సప్త మాతృకలు దీనికి ప్రత్యధి దేవతలుగా, సప్త మరుత్తులు దీనికి ప్రత్యధి దేవతలుగా ఉంటారు. ఈ సాక్షాత్తు రుద్రాక్ష డైరెక్ట్గా శివస్వరూపం. అంటే శివ, ఇంద్ర, సప్తమాతృక, అలాగే సప్త మరుత్తులు వాయువులుగా దీనికి ప్రత్యధి దేవతలుగా ఉన్నారు. ఇక అలాంటప్పుడు ఇది ఇవ్వగలిగినటువంటి రిజల్టు, ఈ రిజల్ట్ ఇస్తుంది, ఈ రిజల్ట్ ఇవ్వలేదు, లేదా ఈ రిజల్ట్కే ఇది ఉపయోగం, ఈ రిజల్ట్కి ఇది ఉపయోగం కాదు అని చెప్పనలవి కాదు. అంత అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంద్ర ఆధిపత్యం కలిగి ఉన్నటువంటివి అంటే దాని భావం ఏమిటి? ఐశ్వర్యం, పదవి, ప్రభావం, పీఠాధిపత్యం, స్వర్గలోకాధిపత్యం, దేవతా నాయకత్వం, ఇవి కదా ఇంద్రుడి లక్షణాలు. అవన్నీ కూడా ఇది ధరించిన వాడు పొందగలడు అని. తాను ఎంచుకున్నటువంటి జీవన విధానం ఏదైతే ఉన్నదో అందులో అతను సంపూర్ణమైనటువంటి పురోభివృద్ధి సాధించగలడు. అంటే ఓ పొలిటికల్ లీడర్ వేసుకున్నాడు, బ్రహ్మాండంగా అనుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ దొరకటం, మంచి మెజారిటీతోటి గెలవటం, పదవి యోగాలు రావటం. అలాగే ఒక అర్చకత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ధరించాడు, దైవానుగ్రహం, మంత్రశాస్త్ర బలం, దైవ కటాక్షం, పవిత్రమైనటువంటి నడవడిక, జీవన్ముక్తి, జన్మ సాఫల్యత, మోక్షప్రాప్తి, దైవారాధన, దైవ సాక్షాత్కారం, తద్వారా అఖండమైనటువంటి పేరు. ఇవాళ మనం కొంతమంది బాగా ధనవంతులైనటువంటి వాళ్ళు సదుద్దేశం కావచ్చు, పబ్లిసిటీ కావచ్చు, అంతకన్నా గొప్ప వ్యక్తి మనకెక్కడ దొరుకుతాడు అన్న ఉన్నతమైనటువంటి భావం కావచ్చు, తిరుపతి ప్రధాన అర్చకుల్ని తీసుకొచ్చి కళ్యాణంలో పాల్గొంటారు. లేకపోతే ఇంకో పెద్ద దేవాలయంలో అర్చకుల్ని తీసుకొచ్చి అతని చేత చేయిస్తారు పెళ్ళి అని. ఎంత విశేషంగా భావన అది. అలా పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఇత్యాదులు. అలాగే ఒక గృహిణి ధరించింది, గృహస్థాశ్రమ ధర్మం సక్రమమైనటువంటి నిర్వహణ, స్త్రీ ఔన్నత్యం కలిగి ఉన్నటువంటి భావాలను పెంపొందింపజేసుకోవటం, పాతివ్రత్యం, తద్వారా కుటుంబ సఖ్యత, తద్వారా సంతాన పురోభివృద్ధి. వివాహం కానటువంటి వాళ్ళు ధరించారు, అనుకూలమైనటువంటి వివాహయోగం, ఆలస్యం అవుతున్నటువంటి ఆ కళ్యాణ ఘడియ దగ్గరకు రావటం, అనుకూలమైనటువంటి భర్త స్త్రీకి, అనుకూలమైన భార్య పురుషుడికి లభించటం, తద్వారా దాంపత్య జీవన గృహస్థాశ్రమ ధర్మం ధర్మయుక్తంగా నిర్వహించటానికి అవకాశములు. అలాగే దూర ప్రయాణాదులు అనుకున్నారు, విఘ్నాలు జరుగుతున్నాయి, లేకపోతే స్టాంపింగ్ ప్రాబ్లం అవుతోంది, వీసా ప్రాబ్లం అవుతోంది, లేకపోతే గ్రీన్ కార్డు ప్రాబ్లం అవుతున్నది, లేకపోతే ఉద్యోగంలో స్థిరత్వం ఉండట్లేదు,
లేదా ఏదో ఒక ఉద్యోగం దొరకబోతుందా అని అక్కడికి వెళ్తారు. ఉద్యోగం లభించకపోవటం, తిరిగి రావలసిన పరిస్థితి ఉండటం, ఏవో కారణాలు. అలా దూర ప్రయాణాదులకు, విదేశ సంచార యానములకు. వ్యాపారస్తులు ఉన్నారు. నిజాయితీతో కూడుకున్న, నిబద్ధతతో కూడుకున్న, చక్కటి సేవ చేయగలిగిన, అంటే గుడ్ సర్వీస్ అందించగలిగిన సంస్థకి పేరు ప్రఖ్యాతులు, తద్వారా విశేష ధనయోగాదులు, ఇలా అనేక కోణములపైన అత్యద్భుతమైనటువంటి ప్రభావాలను చూపించగలిగేటువంటిది ఈ యొక్క సప్తముఖి రుద్రాక్ష. ఇది అనేక రకాలైనటువంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క రిజల్ట్‌కి ఒక్కొక్క రకమైన రుద్రాక్షను దానికి జోడించి వేసుకున్నప్పుడు ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు ఆ మానవులు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. శాస్త్రోక్తమైనటువంటి విధి విధానాలతో శుద్ధి చేయబడిన, అలాగే ఓన్లీ నేపాల్ కాట్మండు రుద్రాక్షలు మాత్రమే నమ్మకమైనటువంటి, పవిత్రమైనటువంటి, విశ్వసించదగినటువంటి, అనుసరించగలిగినటువంటి క్వాలిటీల్లో, రేట్లలో, సైజుల్లో మీకు చక్కటి సజెషన్ ఇచ్చి మీకు అందజేయడం జరుగుతుంది. అది శ్రీపీఠం రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరి యొక్క ప్రత్యేకత. ఫోన్ నెంబర్ 9494097777 హైదరాబాద్. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త.